ఇప్పుడే స్టీవెన్ స్పిల్బర్గ్ యొక్క డిస్క్లోజర్ చూసి రావడం జరుగుతుంది. ఆఫ్ కోర్స్ ఇలాంటి ఏలియన్ జానరస్, ఫిక్షనల్ ఫ్యాంటసీ, సైన్స్ ఫిక్షన్, అడ్వెంచర్ ఎన్నో టైప్ ఆఫ్ జానరస్ ని ఇన్వెంట్ చేసి సెన్సేషనల్ ఇంపాక్ట్స్ ని క్రియేట్ చేసిన లెజెండరీ డైరెక్టర్ మరొక యూనిక్ కాన్సెప్ట్ తోనే ఈ సైన్స్ ఫిక్షన్ ఏలియన్ ఫిల్మ్ ని చాలా ప్యాషనెట్ గా తీశారు. ఏలియన్ జోనర్ ప్రెసెంట్ బాగా రొట్ అయిపోయిన ట్రైలర్స్ అండ్ ప్రమోషనల్ మెటీరియల్స్ తోనే ఒక యూనిక్ వైబ్స్ అయితే చాలా మందికి ఇచ్చింది. సో సినిమా చూసిన తర్వాత అలాంటి యూనిక్ వైబ్స్ ఇచ్చిందా ఈ సినిమా? ఫిల్మ్ లవర్స్, ఈ ఏలియన్ సైన్స్ ఫిక్షన్ జానరా ఆడియన్స్ తో పాటు రెగ్యులర్ ఆడియన్స్, నార్మల్ మూవీ లవర్స్ కూడా చూసి ఎంజాయ్ చేయొచ్చు అంటే డెఫినెట్లీ చేయొచ్చు. చిన్నప్పుడు స్టీవెన్ స్పిల్బర్గ్ గారి ఈటీ, ఏఐ లాంటి ఫిల్మ్స్ ని మీరు చూసినట్టయితే ఈ ఫిల్మ్ ని అస్సలు మిస్ కాకండి. ఈ ఫిల్మ్ లోని కూడా అలాంటి ఎలిమెంట్, ఒక ఎమోషనల్ టచ్ అయితే మాత్రం సెకండ్ హాఫ్ లో ఉంటుంది. అది బాగా సర్ప్రైజింగ్ గా నచ్చుతుంది అనమాట. అండ్ ఇక ప్లాట్ గానీ, కాన్సెప్ట్ గానీ ఇదంతా కూడా చాలా మంది అరైవల్ తోని కంపేర్ చేశారు. అండ్ అఫ్ కోర్స్ రెడీ ప్లేయర్ 1 మాత్రమే కాదు, ఆ తర్వాత ద ఫేబుల్ మ్యాన్స్ అండ్ వెస్ట్ సైడ్ స్టోరీ లాంటి స్ట్రాంగ్ ఫిల్మ్స్ ని స్టీవెన్ స్పిల్బర్గ్ గారు అందించినప్పటికీ ఈ ఫిల్మ్ ఆయన కెరీర్ లోని ఈ పాస్ట్ 10 to 15 years లోపు చాలా బెస్ట్ ఫిల్మ్ అని క్రిటికల్లీ అక్లైమ్డ్ రివ్యూస్ అయితే ఫస్ట్ రివ్యూస్ నుండి వచ్చాయి. బట్ హానెస్ట్లీ చూస్తున్నప్పుడు అంటే ఫస్ట్ హాఫ్ లోని ఆ సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ గానీ, కాన్సెప్ట్ లోని ఆ ట్విస్ట్ అండ్ టర్న్స్ గానీ ఇవన్నీ కూడా రివీల్ చేస్తున్నప్పుడు స్టోరీ టెల్లింగ్ లోని ఆ ఇంపాక్ట్ నాకు అరైవల్ కన్నా ఎక్కువ కిక్ ఇచ్చింది. అరైవల్ ఫిల్మ్ కూడా నాకు బాగా ఇష్టమే, కానీ ఈ ఫిల్మ్ లోని క్యారెక్టర్స్ ఎక్కువ ఉన్నాయి. మంచి కాస్టింగ్ ని తీసుకున్నారు. ఆ క్యారెక్టర్స్ ని ఫాలో చేసే ఈవెంట్స్ గానీ, స్లోగా స్టోరీ టెల్లింగ్ లోని ఆ కాన్సెప్ట్ ని రివీల్ చేసే ఎలిమెంట్స్ భలే కిక్ ఇచ్చాయి. ఫస్ట్ హాఫ్ లోనే చాలా డీటెయిల్స్ చూపించేశారు. మరి సెకండ్ హాఫ్ లో అంతా కూడా నార్మల్ గా ఉంటుందేమో అనిపించింది. మిడ్ లాక్ లోని క్యాట్ అండ్ మౌస్ లాంటి ఒక స్పై, యాక్షన్ థ్రిల్లర్ లాంటి వైబ్స్ ఇచ్చే లాంటి యాక్షన్ సెట్ పీసెస్ కూడా ఉన్నాయన్నమాట. చేజింగ్ సీక్వెన్సెస్, అడ్వెంచరస్ మూమెంట్స్ తోని ఇది కంప్లీట్ సైన్స్ ఫిక్షన్ అడ్వెంచరస్ థ్రిల్లర్ అని చెప్పాలి. టిపికల్ ఏలియన్ ఇన్వేషన్ ఫిల్మ్స్ అనేవి ఎప్పుడో 80s 90s నుండి ఇప్పటిదాకా హాలీవుడ్ లో చాలా రకరకాలుగా వాడేశారు. ఈవెన్ హ్యూమన్స్ డైరెక్ట్ గా ఏలియన్ ప్లానెట్ కి వెళ్లి ఇన్వేట్ చేసేలాంటి అవతార్ లాంటి ఫిల్మ్స్ కూడా వచ్చేసాయి. అయినా కూడా ఈ కాన్సెప్ట్ ని, స్టోరీని చాలా ఫ్రెష్ అండ్ యూనిక్ గా చెప్పడం, దాన్ని రివీల్ చేయడం నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి స్టీవెన్ స్పిల్బర్గ్ గారికి. మాస్టర్ ఫిల్మ్ మేకర్ అని ఊరికి అనరు. నిజంగా నాకైతే సెకండ్ హాఫ్ లోని ఆ ఎమోషనల్ గా రివీల్ చేసిన పాయింట్ అయితే మాత్రం ఈటీ, ఏఐ ఫిల్మ్స్ ని మరొకసారి మోడర్న్ ఎరాలోని చూసినట్టు అనిపించింది. ఫస్ట్ హాఫ్ లోని రివీల్ చేసిన కాన్సెప్ట్ డీటెయిల్స్ తో పాటు చాలా వరకు సస్పెన్స్ అయితే ఎక్కువగా బిల్డ్ అయింది స్టోరీ టెల్లింగ్ లోని. క్లైమాక్స్ వరకు ఆ సస్పెన్స్ ని, ఇంత స్ట్రాంగ్ అండ్ క్యాప్టివేటింగ్ గా స్టోరీ టెల్లింగ్ ని సీటీజ్ లో కూర్చోబెట్టే లాంటి మూమెంట్స్ తో చెప్పడం నిజంగా స్పిల్బర్గ్ గారికే సాధ్యమా అన్నట్టు అనిపించింది. హానెస్ట్లీ గైస్, ఈ కాన్సెప్ట్ తోని ఇంకొక ఫ్రాంచైజ్ ని క్రియేట్ చేయొచ్చు. మల్టిపుల్ వేస్ లోని దీని ఒక అడ్వెంచరస్, యాక్షన్, థ్రిల్లర్ చాలా రకాలుగా వాడుకోవచ్చు. కానీ డెఫినెట్లీ స్పిల్బర్గ్ గారు అలా వాడుకోరని అనుకుంటాను. రెడీ ప్లేయర్ 1 సీక్వెల్ చాలా మంది తీయమని కూడా రిక్వెస్ట్ చేశారు అనుకోండి. బట్ స్పిల్బర్గ్ గారు మరొక కాన్సెప్ట్ ని కూడా ఈ జనరేషన్ కి కూడా ఇస్తూనే ఉండండి. అలాంటివి ఒకప్పుడు మాత్రమే కాదు, ఈ జనరేషన్ లో పుట్టిన వాళ్ళకి కూడా స్పిల్బర్గ్ గారు ఇలాంటి యూనిక్ ఇంపాక్ట్ ఇచ్చేలాంటి ఫిల్మ్స్ ని ఇలాంటి జానరస్ లో ఇస్తూనే ఉంటే నిజంగా చాలా హ్యాపీగా ఉంటుందని చెప్పాలి. ఇక ఫిల్మ్ లోని ఫ్లాస్ లేవా అంటే అఫ్ కోర్స్ రెగ్యులర్ ఆడియన్స్ చాలా వరకు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. ట్విస్ట్ అండ్ టర్న్స్ రివీల్ అయినా సస్పెన్స్ హెవీగా మెయింటైన్ అవడం వలన స్టోరీ నార్మల్ ఫ్లోలో అర్థమవుతున్నా చాలా డీటెయిల్స్ అయితే మాత్రం కన్ఫ్యూజన్ ని పెంచుతూనే ఉంటాయి. బట్ ప్రీ క్లైమాక్స్ అండ్ ఫైనల్ యాక్ట్ డిస్క్లోజర్ డే మూవ్మెంట్ అయితే స్ట్రాంగ్ ఎక్కిస్తుంది. బట్ ఫిల్మ్ ని మీరు చాలా కాన్సన్ట్రేట్ చేసి చూడాలన్నమాట. ఎక్కడ కూడా మీరు మిస్ అయినా, మీ అటెన్షన్ తగ్గి ఏ మాత్రం డైవర్ట్ అయినా ఖచ్చితంగా చాలా కన్ఫ్యూజన్ లో పడిపోయే అవకాశం కూడా ఉందన్నమాట. మెయిన్ కనెక్షన్ అయితే మాత్రం స్టోరీ టెల్లింగ్ లోని మిస్ అవ్వచ్చు కొంతమంది. కాకపోతే కాన్సన్ట్రేట్ గా చూసే వాళ్ళకి మంచి ఇంపాక్ట్ ఇస్తుంది సినిమా. బట్ నేను ట్రైలర్స్ అప్పుడే డిసప్పాయింట్ అయింది ఏంటంటే, ఈ సినిమాలోని అదే ఏలియన్ జోనర్ టచ్ చేస్తున్నారు కానీ ఏలియన్స్ ని ఈసారి చాలా కొత్తగా చూపిస్తారేమో. అంటే కొత్త అవతార్ లోని, కొత్త క్రియేషన్ లోని, ఎప్పుడు చూడని స్టైల్లో చూపిస్తారేమో కొత్త డిజైన్స్ తోని. ప్రతిసారి కూడా ఏలియన్ డిజైన్ అంటే ఎన్నోసార్లు చూసి బోర్ కొట్టేసింది. కాబట్టి స్పిల్బర్గ్ గారు ఏమైనా కొత్తగా చూపిస్తారా అని ఎప్పటి నుండో అనుకున్నప్పటికీ ట్రైలర్స్ అండ్ ఫస్ట్ లుక్స్ ని రివీల్ చేసినప్పుడే కొంచెం డిసప్పాయింట్ అయినప్పటికీ ఫిల్మ్ లో అలా చూపిస్తేనే పర్ఫెక్ట్ అనేలాంటి జస్టిఫికేషన్ అయితే మాత్రం స్టోరీ టెల్లింగ్ లో జరిగింది. ఎందుకనేది మీరు ఫిల్మ్ చూస్తేనే తెలుస్తుంది. ఫైనల్ గా ఈ డిస్క్లోజర్ డే ఫిల్మ్ కి నేను ఇచ్చే రేటింగ్ 8.75/10. నిజంగా రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ని కూడా మ్యాచ్ చేసేలాంటి కొన్ని వైబ్స్ ఉంటాయి అనమాట. అంటే వాట్ ఇఫ్ ఒకవేళ రియల్ లైఫ్ లో కూడా ఇలా జరిగితే ఎలా ఉంటుంది అనే స్ట్రేంజ్ వైబ్స్. అంటే రియాలిటీని ఎస్కేప్ అయిపోతాం కానీ ఆ కొత్త రియాలిటీలోకి మళ్ళీ ఎంటర్ అయిపోతాం. స్పిల్బర్గ్ గారి చిన్నప్పుడు ఫిల్మ్స్ లాగా అలాంటి ఇంపాక్ట్ అయితే నాకు ఫైనల్ యాక్ట్ లో ఇచ్చిందనమాట. సో అందువల్లనే బాగా కనెక్ట్ అయింది. సో మీకైతే నా రివ్యూ క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను. మరి మీరు కూడా సినిమా చూస్తే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ లోని తప్పకుండా షేర్ చేయండి. అండ్ వీలైతే మీ ఫ్రెండ్స్ లో ఎవరైనా ఈ ఫిల్మ్ యొక్క రివ్యూ గురించి తెలుసుకోవాలనుకున్న వాళ్ళకి కూడా షేర్ చేయండి. మేబీ వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.